మన బోధకుడు, మన దేవుడు, మన సృష్టికర్త, మన రక్షకుడు ఆయనే మోకరించి ప్రార్థన చేసినప్పుడు మనం మోకరించి ప్రార్థన చేయడం ఎంత అవసరం? మోకరించి ప్రార్థన చేయడం ప్రతి విశ్వాసి ఎంత ప్రాముఖ్యంగా అలవాటు చేసుకోవాలి. ఈ రోజుల్లో మనుషులకి సుఖానుభవం ఎక్కువైపోతుంది కదండి. కొంతమంది కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు, కొంతమంది కాళ్ళు జాపుకొని ప్రార్థన చేసేవాళ్ళు, ఇంకొంతమంది పడుకొని ప్రార్థన చేస్తారు. పడుకొని చాలా కంఫర్టబుల్గా లగ్జరీలో ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసు ప్రభు అలా చేయలేదండి ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువు మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేశారంట. సో యేసయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయక ముందు శిష్యులకు ప్రార్థన చేయమని చెప్పారు. ఎందుకు ప్రార్థన చేయమన్నారంటే రీజన్ కూడా చెప్పారు యేసయ్య. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడము మనకు ఒక మాదిరే. ఆయన అలవాటుగా వాడుకగా ఒలివల కొండకు వెళ్ళారు ప్రార్థన చేయడానికి. మనందరం కూడా ప్రార్థనను